హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గత సంవత్సరం అన్ని పోటీ పరీక్షల్లో అడిగినటువంటి ఇండియన్ ఎకనామీ బిట్స్ని పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇండియన్ ఎకనామీ మీద మీకు ఒక అవగాహన వస్తుంది. వెల్కమ్ టు మేఘ్నా ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఇంకెవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఆర్థిక శాస్త్రపు తండ్రిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? Who is known as the father of economics? Answer: ఆదమ్ స్మిత్. ఈయన ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్కును 1776 సంవత్సరంలో రచించారు. భారత జీడిపికి అత్యధికంగా సహకరిస్తున్న రంగం ఏది? విచ్ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ ద మోస్ట్ ఇండియన్స్ జీడిపి? ఆన్సర్: సర్వీసెస్. ద సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ మోర్ దెన్ 50% టు జీడిపి. ద్రవ్యోల్బణం అంటే? ఇన్ఫ్లేషన్ మీన్స్. ఆన్సర్: రైజ్ ఇన్ ప్రైజెస్. క్రింది వాటిలో ఏది ప్రత్యక్ష పన్ను? విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్? ఆన్సర్: ఇన్కమ్ ట్యాక్స్. యూనియన్ బడ్జెట్ను పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెడతారు? హూ ప్రెజెంట్స్ ద యూనియన్ బడ్జెట్ ఇన్ పార్లమెంట్? ఆన్సర్: ఫైనాన్స్ మినిస్టర్. జిఎస్టీ యొక్క పూర్తి రూపం ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎస్టీ? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. విచ్ ఆర్గనైజేషన్ పబ్లిష్ ద వరల్డ్ ఎకనామిక్స్ అవుట్లుక్ రిపోర్ట్? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ను ఏ నివేదిక సంస్థ విడుదల చేస్తుంది? ఆన్సర్: ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ముసుగైన నిరుద్యోగం సాధారణంగా ఎక్కడ కనబడుతుంది? డిస్టింగ్విష్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ జనరల్లీ ఫౌండ్ ఇన్. ఆన్సర్: అగ్రికల్చరల్ సెక్టర్. క్రింది వాటిలో ఏది మూలధన లక్షణం కాదు? విచ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ క్యాపిటలిజం? ఆన్సర్: గవర్నమెంట్ కంట్రోల్ ఆన్ ఆల్ మీన్స్. బ్యాంకుల బ్యాంక్ అని పిలువబడేది ఏది? విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ ద బ్యాంకర్స్ బ్యాంక్? ఆన్సర్: ఆర్బీఐ. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఎట్? ఆన్సర్: ముంబై. ఆర్థిక శాస్త్రంలో ప్రాథమికంగా అధ్యయనం చేసే సమస్య ఏది? ద బేసిక్ ప్రాబ్లమ్ స్టడీడ్ ఇన్ ఎకనామిక్స్ ఈజ్? ఆన్సర్: అన్లిమిటెడ్ వాంట్స్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్. లోటు ఆర్థికీకరణ అంటే ఏమిటి? డిఫిక్ట్ ఫినాన్సింగ్ మీన్స్. ఆన్సర్: ప్రింటింగ్ న్యూ కరెన్సీ. భారతదేశంలో జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? వెన్ వాజ్ ద జిఎస్టీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా? ఆన్సర్: 1st July 2017. క్రింది వాటిలో ఏది మానవ అభివృద్ధి సూచికలో చేర్చబడలేదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ? ఆన్సర్: ఇన్ఫ్లేషన్ రేట్. భారతదేశంలో రుణ సరఫరాపై నియంత్రణ వహించే సంస్థ ఏది? ఆన్సర్: ఆర్బీఐ. 5 సంవత్సరాల ప్రణాళికలు అనే భావన ఏ దేశం నుండి స్వీకరించబడింది? ద కాన్సెప్ట్ ఆఫ్ 5 years ప్లాన్ వాజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఆన్సర్: రష్యా. బ్లాక్ మనీ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మీన్ బై బ్లాక్ మనీ? ఆన్సర్: మనీ ఎర్నడ్ త్రూఅవుట్ ఇల్లీగల్ మీన్స్. క్రింది వాటిలో ఏది మూలధన మార్కెట్లో భాగం కాదు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్? ఆన్సర్: సేవింగ్ అకౌంట్. భారతదేశపు మొదటి పారిశ్రామిక విధానం ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? ద ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఇండియా వాజ్ అనౌన్స్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆన్సర్: 1948. ప్రతి వ్యక్తి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మెన్ బై పర్ క్యాపిటల్ ఇన్కమ్? ఆన్సర్: ఇన్కమ్ పర్ పర్సన్. ఆర్బీఐ యొక్క నాణ్యతాత్మక రుణ నియంత్రణ పద్ధతుల్లో ఏది ఉంటుంది? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ ఆర్బీఐ? ఆన్సర్: మోరల్ సోషన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్: నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. క్రింది వాటిలో ఏ పన్ను కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పంచబడుతుంది? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్ షేర్డ్ బై ద సెంటర్ అండ్ స్టేట్స్?
ఆన్సర్ ఇన్కమ్ ట్యాక్స్. వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ వాషింగ్టన్ డీసీ. క్రింది వాటిలో ఏది భారత ప్రభుత్వ ఉపాధి పథకం కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ పిఎంజిఎస్వై. ఇట్ ఈస్ ఏ రూరల్ రోడ్ స్కీమ్. రాజస్వ లోటు ఫిజికల్ డిఫెక్ట్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద ఫిజికల్ డిఫెక్ట్? ఆన్సర్ ఎక్సెస్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ టోటల్ రెవెన్యూ. భారత రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించబడింది? వెన్ వాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్? 1935. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్? ఆన్సర్ ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఏ ప్రణాళికను గాడ్గిల్ యోజన అని పిలిచారు? విచ్ ప్లాన్స్ వాజ్ కాల్డ్ గాడ్గిల్ యోజన? ఆన్సర్ 4th 5-year ప్లాన్.